హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ ట్రిప్ వ్లాగ్. మేము పూణే టు ఇమాజికా వెళ్తున్నాము. డిస్టెన్స్ వచ్చేసి 2 hours 9 minutes. సో మేము ముందుగానే ఆన్లైన్లో టికెట్స్ అనేది బుక్ చేసుకున్నాము. 2 days స్టే చేయాలనేది ప్లాన్ అనమాట. ఇమాజికాలో మనకి థీమ్ పార్క్, స్నో పార్క్, వాటర్ పార్క్ అని ఇలా ఉంటాయి. మేము థీమ్ పార్క్, వాటర్ పార్క్ సెలెక్ట్ చేసుకున్నాము. దానికోసమని స్టే చేయాల్సి వచ్చింది. ఆన్లైన్లో బుక్ చేసేటప్పుడే ఇమాజికా రూమ్స్ ఏమన్నా ఉన్నాయంటే నోవోటల్ ఇమాజికా అని చూపించింది. సో ఇంకా నోవోటల్ కూడా ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుందని నోవోటల్లోనే బుక్ చేసుకున్నాము. సో నోవోటల్లోనే బుక్ చేసుకోవాలని ఏం లేదు. ఇమాజికాకి దగ్గరలో కొంచెం దూరంలో రూమ్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. మనం తీసుకెళ్ళిన లగేజ్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు తీసుకొచ్చేస్తారు రూమ్కి. సో ఈ లోపల వెల్కమ్ డ్రింక్ ఉంటే టేస్ట్ చేసి మన రూమ్కి అయితే వచ్చేసాము. నాకైతే నోవోటల్ అనేది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నాలాగే కొత్తగా వెళ్ళాలనుకునే వాళ్ళకి చిన్న హెల్ప్ అవుతుందని చెప్పేసి రూమ్ కూడా చూపిస్తున్నాను. ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో వాష్రూమ్ ఉన్నింది. వన్ సైడ్ అంతా గ్లాస్ ఎన్క్లోజ్డ్ బాత్రూమ్లా ఇచ్చారు. రూమ్కి లెఫ్ట్ సైడ్ కబోర్డ్లో ఐరన్ బాక్స్, హ్యాంగర్స్, ఐరన్ చేసే స్టాండ్, ఒక చిన్న మినీ లాకర్ ఇచ్చారు వాల్యుబుల్ థింగ్స్ పెట్టుకోవడానికి. నెక్స్ట్ యాజ్ యూజువల్ స్మార్ట్ టీవీ, సెంట్రలైజ్డ్ ఏసీ, కంఫర్ట్ బెడ్, అలాగే సిట్టింగ్ కోసం ఒక బ్యూటిఫుల్ చైర్ ఉన్నింది. తర్వాత రూమ్కి ఒక చిన్న బాల్కనీ అనేది ఉన్నింది. కాకపోతే ఎంట్రీ లేదని చెప్పారు, డోర్స్ అనేది ఓపెన్ కాలేదు. రూమ్ అయితే కంఫర్ట్గా చాలా బాగుండింది. హోటల్ చెక్ ఇన్, చెక్అవుట్ టైం వచ్చేసి 2 PM to 11 AM. మేము ఫస్ట్ డే వాటర్ పార్క్ సెలెక్ట్ చేసుకున్నాము. 2 PMకి చెక్ ఇన్ అయ్యి 3 PMకి ఇంక స్టార్ట్ అయిపోయాము. నోవోటల్ వాళ్ళే బస్ అనేది ప్రొవైడ్ చేశారు ఇమాజికాకి. ఇమాజికాలో కెమెరాస్ నాట్ అలౌడ్ అండి. నెక్స్ట్ ఇమాజికాలో ఎంటర్ అవ్వగానే హ్యాండ్స్కి ఇమాజికా లోగో ఉండే బ్యాండ్ వేశారు. సో అక్కడే మనకి పూలకు సంబంధించి డ్రెస్సెస్ అవైలబిలిటీలో ఉన్నాయి. రెంట్కి కాదు, బై చేయాలి. నా సజెషన్ ఏంటంటే ముందుగానే మనం కంఫర్ట్గా కొనుక్కొని వెళ్ళడం బెటర్. టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి లాకర్ అనేది ఇస్తారు. ఇంకొంచెం లోపలికి వెళ్ళంగానే రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో లాకర్స్ అనేది ఇచ్చేస్తున్నారు. సో ఈ లాకర్స్ వెనక కొంచెం బ్యాక్ సైడ్ క్లోత్ చేంజింగ్ రూమ్స్, వాష్రూమ్స్ ఉన్నాయి. సో అక్కడ క్లోత్స్ అనేది చేంజ్ చేసేసుకున్నాము. పూల్ డ్రెస్ వేసేసుకొని ఈ లాకర్లో వేసుకెళ్ళిన బట్టలు, ఇంకేమైనా వాల్యుబుల్ థింగ్స్ ఉంటే పెట్టేసుకున్నాము. నోవోటల్లో కానీ ఇమాజికాలో కానీ ఫుడ్ అనేది బయట నుంచి నాట్ అలౌడ్ అండి. ఇన్ కేస్ బేబీకి ఏమైనా స్పెషల్ ఫుడ్ ఉంటే అదొక్కటే అలౌడ్ చేస్తున్నారు. సో ఇంకా మేము ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉండింది. ఫుడ్ కోర్ట్లో లంచ్ చేసేసి ఇంక స్టార్ట్ అయిపోయాము వాటర్ పార్క్కి. ఆ ఎక్స్పీరియన్స్ అంతా మీకు షేర్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అప్కమింగ్ వాటర్ థీమ్ పార్క్ బ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.